మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి జనవరి 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్లను ఇప్పుడు ర్యాపిడ్‌గా చూద్దామండి. వాటి వివరణతో పాటుగా ముందుగా వీడియోని నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఇటీవల జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశం తరపున ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ జైశంకర్. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరపున జైశంకర్ పాల్గొన్నారు. మరి జనవరి 20, 2025న అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి డాక్టర్ ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన ఎవరు? విదేశాంగ మంత్రి. ఓకేనండి. రెండవది, 5వ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బ్యాంకాక్. ఏషియన్ డిజిటల్ మంత్రుల సమావేశం బ్యాంకాక్లో ప్రారంభమైంది. 5వ ఏషియన్ డిజిటల్ మంత్రుల సమావేశం థాయిలాండ్లోని బ్యాంకాక్లో జనవరి 13 నుంచి 17 వరకు జరిగింది. ఈ సమావేశానికి ఉప ప్రధానమంత్రి అయినటువంటి పెసెట్ చతురంగ్ రువాంగ్ నాయకత్వం అయితే వహించారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఓపీ సింగ్. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడు ఓపీ సింగ్. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ శుక్రవారం నాడు నియమితులయ్యారు. 4 చూద్దామండి. మహిళల హాకీ ఇండియన్ లీగ్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? జవాబు రాంచీ. ఇది ఏ రాష్ట్రానికి రాజధాని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. రాంచీ అనేది ఏ రాష్ట్ర రాజధాని? 5వ చూద్దామండి. భారత రైల్వే ఇటీవల పెయింట్ మై సిటీ ప్రచారాన్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ప్రయాగ్రాజ్. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది కదండి, ప్రయాగ్రాజ్లో పెయింట్ మై సిటీ అనే భారత రైల్వే ప్రచారాన్ని ఇక్కడ నిర్వహించిందండి. మరి 2025 మహాకుంభమేళాకు సన్నాహకంగా భారత రైల్వేలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో పెయింట్ మై సిటీ ప్రచారాన్ని అయితే నిర్వహించాయి. ఈ ప్రచారం నగరం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించే కుడ్య చిత్రాలతో నగరంలోని రైల్వే స్టేషన్లను మార్చివేసింది. ఓకేనండి. నెక్స్ట్ 6వది, ఇటీవల ఇండియా క్లీన్ టెక్ తయారీ వేదికను ఎవరు ప్రారంభించారు? ఇటీవల ఇండియా క్లీన్ టెక్ తయారీ వేదికను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. 7వది, అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ అహ్మదాబాద్. 8వది, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామి వివేకానంద యువశక్తి మిషన్ను ప్రారంభించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. స్వామి వివేకానంద యువశక్తి మిషన్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. మరి విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక కార్యక్రమాల ద్వారా యువతను శక్తివంతం చేయడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వామి వివేకానంద యువశక్తి మిషన్ను ప్రారంభించారు. 2030 నాటికి 10 మరియు 12 తరగతుల విద్యార్థులలో 100% ఉత్తీర్ణ సాధించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వామి వివేకానంద యువశక్తి మిషన్ అండి. దీని టార్గెట్ 2030. ఓకేనండి. మరి 9వ చూద్దామండి. కోల్కతాలోని సైన్స్ సిటీలో వాతావరణ మార్పులపై ఆర్ట్ గ్యాలరీని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ గజేంద్ర సింగ్ షెకావత్. కేంద్ర సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ జనవరి 11 అంటే శనివారం కోల్కతాలోని సైన్స్ సిటీలో వాతావరణ మార్పులపై
ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ పేరే ఆన్ ద ఎడ్జ్. ఆన్ ద ఎడ్జ్ ఆర్ట్ గ్యాలరీ పేరు కూడా ఆన్ ద ఎడ్జ్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోదండి. మరి 10వ చదము, ఇటీవల ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ కుమార్. విజయ్ కుమార్. 11వదండి, ఇటీవల ప్రశాంత్ కుమార్ సింగ్ ఏ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు? ఆన్సర్ మణిపూర్. 12వదండి, ఇటీవల జోరాన్ మెలనోవిక్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? జోరాన్ మెలనోవిక్. ఆన్సర్ క్రొయేషియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి. 13వది, చంద్రుడి నుండి భూమి యొక్క అయస్కాంత కవచాన్ని అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ లెక్సీ మిషన్ను ప్రారంభించనుంది? అంటే ఇక్కడ మనకి 2 బిట్లు అయితే మనకు కవర్ అవుతాయండి. చంద్రుని నుండి భూమి యొక్క అయస్కాంత కవచనాన్ని అధ్యయనం చేసే మిషన్ ఏంటని అడుగుతారు. లెక్సీ మిషన్. ఆ లెక్సీ మిషన్ను ప్రారంభించేది నాసా. 14వదండి, ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఇండియా ఎనర్జీ వీక్. మరి ప్రభుత్వం యొక్క ప్రధాన ఇంధన కార్యక్రమం అయినటువంటి ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఇది ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరగనుందండి ఇండియా ఎనర్జీ వీక్ అనేది. ఓకేనండి. 15వది, భారతదేశం మౌంట్ G20ని ఎలా అధిరోహించింది? ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద G20 ప్రెసిడెన్సీ పుస్తకాన్ని ఎవరు రచించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద G20 ప్రెసిడెన్సీ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అమితాబ్ కాంత్. 16వదండి, మరి జనవరి 13న ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో కుంభమేళాను యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది? అంటే చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. 2017. నెక్స్ట్ 17 బిట్ జనవరి 13న ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 2వ బెండ్ సొరంగంను ప్రారంభించారు. ఈ సొరంగం పొడవు ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 6.5 కిలోమీటర్లు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.